సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పేరాస గలవాడు కలహము రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. అందరి మాట నాతో చెప్పండి. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. చూడండి ప్రియులరా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఎప్పుడు వర్ధిల్లుతాడయ్యా అంటే, జీవం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఏముంచాలి? జీవం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. నిజంగా ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచితే తన పిల్లలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారయ్య అంటే, దేవుని యందు నమ్మకం ఉంచట్లా. దేవుని యందు నమ్మిక లేదు, కానీ దేవుని యందు నమ్మకం ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? నటిస్తూ ఉన్నారు. నమ్మకం ఉంచిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? వర్ధిల్లేవాడుగా ఉంటాడు. ఆమేన్. నటించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? అణపబడతా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? అంతకంతకు అణపబడేవాడుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో నటన జీవితం ఉండకూడదు, నమ్మిక ఉండాలి. ఏముండాలి? నమ్మిక ఉండాలి. ఈ రోజున క్రైస్తవంలో ఏం కరువు అయిందయ్యా అంటే, నమ్మకత్వం కరువు అయింది. ఏం కరువు అయింది? నమ్మకత్వం కరువు అయింది. అందరూ నటించేవారే కనపడుతున్నారు. బైబిల్లో ఒక మహారాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి అనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఎవరిస్తున్నారు తెలుసా ఈ సాక్ష్యం? 127 దేశాలని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఏమంటున్నాడో తెలుసా? గర్వంతో నటించు వారిని, దీంతో గర్వంతో నటించిన వారిని ఆయన అనపశక్తుడు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాము, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అంటున్నారు. కానీ వారి జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే అణగారిపోతూ ఉన్నాయి. ఏమైపోతున్నాయి? అణగారిపోతున్నాయి. రోజు రోజుకి ఎందుకు అలా అణగారిపోతున్నాయి అంటే, దేవుడు వారిలో ఏం చూశాడో తెలుసా? నటనా జీవితం. ఏ జీవితం? నటనా జీవితం. గర్వంతో నటించు వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? అణిచేవాడుగా ఉంటాడు. నెబుకద్నెజర్ రాజు తన జీవితంలో ఉన్న అనుభవంతో చెప్తున్నాడు.
దీంతో చెప్తున్నాడు, అనుభవంతో చెప్తున్నాడు. దేవుడు ప్రేమించి 120 దేశాలని తన చేతికి అప్పగించి ఒక మహా సామ్రాజ్యాన్ని దేవుడు నిర్మించాడు. నిర్మిస్తే ఈ నెబుకద్నెజరు బబులోను యొక్క సామ్రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని చూసి ఈ రాజ్యాన్ని ఎంతగా వ్యాపింప చేయటానికి నా శక్తి, నా సామర్థ్యము అనుకుంటూ తన మనసులో గర్వించాడట. ఏం చేశాడు? గర్వించి నటించాడు. నటించగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? మానవ మనసును తీసేసి మృగములో మనసు పెట్టాడట. ఏ మనసు? మృగములో మనస్సు పెట్టాడు. తన ఆకారాన్ని మార్చేశాడు. సింహాసనం మీద నుంచి, గద్దె నుంచి గడ్డి మేయించాడు. ఏం చేయించాడు? గడ్డి మేయించాడు. 127 దేశాలని పరిపాలిస్తున్న రాజు సింహాసనం మీద నుంచి దిగి అరణ్యంలోకి వెళ్ళి పశువులతో కూడా గడ్డి మేస్తున్నాడు. 127 దేశాలని పరిపాలిస్తున్నప్పుడు ఆయన వైభాగ్యం ఎంత గొప్పది, ఆయన ఖ్యాతి ఎంత గొప్పది, ఆయన మహిమ ఎంత గొప్పది. మహిమ పోయింది, ఖ్యాతి పోయింది, ప్రభావం పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అరణ్యములో గడ్డి మేస్తున్నాడు. పశువులతో కూడా గడ్డి మేస్తున్నాడయ్యా, గడ్డి మేస్తున్నాడు. నెబుకద్నెజరు, ఎందుకు నువ్వు గడ్డి మేస్తున్నావు అని అడిగితే ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? అయ్యా, నా మనస్సును గర్వించాను, నేను సర్వశక్తిని యందు నమ్మిక ఉంచినట్లు నటించాను, అందుకే దేవుడు నన్ను అణిచి ఇదిగో గడ్డిని మేయిస్తున్నాడు, గడ్డిని మేపిస్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే రాజ్యములను స్థిరపరచువాడు, ఆయన సర్వాధికారి అని ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో మరలా ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతులెత్తి ఆమేన్, ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచి వారిని ఆయన వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. ఇప్పుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ, ఈ రోజున పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభు యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. అయ్యా, ఈ ప్రభుత్వంలో మేము వర్ధిల్లం, ఈ పరిస్థితుల మధ్యన మేము వర్ధిల్లం, ఇదిగో ఈ పోరాటాల మధ్యన మేము వర్ధిల్లలేం అని నీవు అనుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్యన మేము వర్ధిల్లలేం, ఈ ప్రభుత్వం వస్తే మా యొక్క అభివృద్ధిని ఆపేస్తారు, నిలిపివేస్తారు, మాకు సహకారులుగా ఉండరు, మా జీవితంలో మేము వర్ధిల్లము అని మీరు అనుకోవచ్చా? ప్రభుత్వాలు ఏవైనా చెప్పండి, ప్రభుత్వాలు ఏవైనా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, పోరాటాల మధ్యన నీ జీవితం ఉన్నా, నా ప్రభు పట్ల నీవు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎలా చెప్పగలరయ్యా? బైబిల్లో ఎక్కడైనా ఉదాహరణ ఉందా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ప్రముఖమైన వ్యక్తిని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఆమేన్ చెప్పండి. ఆయన ఏం చేశాడో తెలుసా? బబులోను సామ్రాజ్యానికి
బానిసగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? బబులోను సామ్రాజ్యానికి బానిసగా వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? నలుగురు రాజుల పరిపాలనలో దానియేలు వర్ధిల్లిన వాడగా ఉన్నాడు. పరిస్థితులన్నీ ప్రతికూలమే. లోపల పోరాటాలు, బయట భయాలు, ఎన్నో భయాల మధ్యన దానియేలు ఏమయ్యాడు తెలుసా? వర్ధిల్లిన వాడగా ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయనుగాక, మీ గ్రామాన్ని వర్ధిల్ల చేయనుగాక. ఈ రోజున నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరినీ వర్ధిల్ల చేయనుగాక. ఈ రాత్రి నా ప్రభువును బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, పోరాటాల మధ్యన, భయాల మధ్యన నీ జీవితం గడుపుతూ ఉండొచ్చు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పట్ల నువ్వు నమ్మిక ఉంచితే నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. ఎలాగో తెలుసా? అంతకంతకు నిన్ను వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. నీ మహిమను అంతకంతకు ఎలా చేస్తాడో తెలుసా? మహిమ నుండి అధిక మహిమ పొందేటట్లుగా నా ప్రభు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. మరి దానియేలు వర్ధిల్లటానికి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నమ్ముకున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు దేవుని పట్ల నమ్మిక ఉంచాడు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుని పట్ల నమ్మిక ఉంచాడు? దేవుడు దానియేలుని వర్ధిల్ల చేయటానికి దానియేలులో దేవుడు ఏం చూశాడు? మనుషులు కాదో, ఎవరో. మనమేమో ఏం చూస్తామయ్య అంటే మనుషులను చూస్తాం. ఎవరిని చూస్తాం? మనుషులను చూస్తాం, పరిస్థితులను చూస్తాం, ప్రభుత్వాల్ని చూస్తాం, ఈ రోజున మన చుట్టూ ఉన్న నాయకులను చూస్తాం. కానీ దేవుడు చూస్తున్నాడు. దానియేలుని ఎవరు చూస్తున్నారయ్య అంటే దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దానియేలుతో పాటుగా అనేక మంది యూదులైన యవనులు బబులోను రాజ్యానికి బానిసలుగా కొనుపోబడినప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, నా సన్నిధిలో నిలవదగిన రాజవంశకులను, జ్ఞానవంతులను, ఇదిగో తెలివిగల వారిని, సకల విద్య సంపూర్ణలను నా సన్నిధిలో నిలబెట్టుకోవాలి. అలాంటి వారిని కొంతమందిని సిద్ధపరచాలి, వారికి కల్దీల భాష నేర్పించాలి అని కొంతమంది యవనస్తులను పోగు చేసి వారిని నపుంసకులకు అప్పగించారు. ఎవరికి? కొంతమంది యవనస్తులు నపుంసకులకు అప్పగించి ఆ నపుంసకులకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నపుంసకులారా, ఈ యవనస్తులందరినీ చూడండి, యవనస్తులందరికీ నేను తినే ఆహారం, నేను త్రాగే పానీయం, గృహములో ఎలాగైతే శ్రేష్టమైన ఆహారము నేను తింటానో, నేను తినే ఆహారంలో, నేను తాగే పానీయంలో వారికి పాలు ఇవ్వాలి. ఈ యవనస్తులందరికీ మంచి శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి పానీయములను మీరు ఇవ్వాలి. వీరికి కల్దీల భాష నేర్పించాలి. ఇదిగో ఈ యవన బిడ్డలందరికీ కల్దీల భాష నేర్పించి నా సముఖంలో నిలబెట్టాలి. ఒక రోజున నా సముఖంలో నిలబెట్టాలి అని ఆ నపుంసకులకు ఆజ్ఞాపిస్తే, నపుంసకులు ఆ యవనస్తులను తీసుకుని వెళ్ళి
రాజుగారు తినేటువంటి శ్రేష్టమైన పదార్థాల్లో, రాజుగారు తాగేటువంటి ద్రాక్షారసంలో, రాజుగారు తాగే పానీయములను ఆ యవనస్తులకు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు ఆ యవనస్తుల్లో ఒకడు దానియేలు. చెప్పండి, దానియేలు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? దేవుడే నా న్యాయాధిపతి. చెప్పండి, దేవుడే నా న్యాయాధిపతి అనే ఒక దానియేలు ఆ యవనస్తుల్లో ఒకడిగా ఉన్నాడు. ఆ యవనస్తుడైన దానియేలు ఒక తీర్మానానికి వచ్చాడు. ఆ తీర్మానం ఏంటో తెలుసా? రాజుగారు తినే ఆహారం తిని ఆయన తాగే పానీయమును నేను తాగి నన్ను నేను అపవిత్రపరుచుకోను అని ఒక తీర్మానానికి వచ్చాడు. ఆ తీర్మానాన్ని, ఆయన హృదయంలో తలంచిన దాన్ని తన స్నేహితులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు తెలియచేశాడు. ఇదిగో షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా, ఈ రాజుగారు తినే ఆహారంలో అపవిత్రత ఉంది. ఏంటో తెలుసా? రాజుగారు కల్దీల దేశంలో కల్దీల దేవతకి, ఏ దేవతకి? కల్దీల దేవతకి మొక్కిన దానిని, బలి అర్పించిన దాన్ని మనకి ఆహారంగా పెడుతున్నాడు. ఇదిగో కల్దీల దేవతకి అర్పించిన పానీయమును తీసుకొచ్చి మనకు పానీయంగా ఇస్తున్నాడు. ఈ కల్దీలు ఎలాంటి వారో తెలుసా? బలిసిన గుర్రాలను, వీటినంట బలిసిన గుర్రాలను, పంది మాంసమును, ఏ మాంసం? పంది మాంసాన్ని తింటారు. ఈ ఆహారంలో అపవిత్రత ఉంది, హేయత ఉంది. అపవిత్రమైన దాన్ని, హేయమైన దాన్ని నేను తినను. ఏమన్నాడు? నేను తినను అని తన హృదయంలో తలంచిన దాన్ని తన స్నేహితులకు పంచుకున్నాడు. ఎవరితో? తన స్నేహితులతో పంచుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి, 17 ఏళ్ల వయసులో, ఏ వయసులో? 17 ఏళ్ల వయసులో ఒక తీర్మానానికి వచ్చాడు. ఏంటయ్యా ఆ తీర్మానం అంటే, నా శరీరాన్ని తినే వాటిని బట్టి కానీ, త్రాగే వాటిని బట్టి కానీ, మరే ఇతరమైన వాటిని బట్టి నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు. నా దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఒక తీర్మానానికి వచ్చాడు. దేవుడు ఏం చూశాడో తెలుసా? యవనస్తుడైన దానియేలులో ఏం చూశాడో తెలుసా? అందరూ కల్దీయులు పెట్టి ఆహారం తింటూ ఉంటే మిగిలిన యవనస్తులందరూ కూడా, రాజుగారు తినే భోజనం చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అని ఏం చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధత గురించి ఆలోచించకుండా, పవిత్రత గురించి ఆలోచించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రాజుగారు పెట్టే భోజనం తింటున్నారు, రాజుగారు పెట్టే పానీయమును త్రాగుతున్నారు. కానీ ఈ దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధతను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆ పరిశుద్ధత కోసం 10 రోజులు పరీక్షలో నిలబడ్డాడు. ఆమేన్. ఎన్ని రోజులు? 10 రోజులు పరీక్షలో నిలబడ్డాడు. ఆ యొక్క యవనస్తులకు ఆహారాన్ని పెట్టేటువంటి నపుంసకుడితో చెప్పాడు, అయ్యా, నేను రాజుగారు తినే భోజనాన్ని నేను చేయను, రాజుగారు తాగే పానీయమును నేను తాగను. నేను తినటానికి శాఖధాన్యాలు, నేను తినటానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తే చాలు అంటే, ఆ నపుంసకుడు అన్నాడు, నీవు నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టేటట్టుగా ఉన్నావు. ఇదిగో ఇక్కడ ఉన్న యవనస్తులందరూ రాజుగారు తిని శ్రేష్టమైన ఆహారం తిని, రాజుగారు తాగే పానీయాలు తాగి వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మీ ముఖాలు క్షీణించిపోతే, మీ ముఖాల్లో నీరసం కనపడితే రాజుగారు నా ప్రాణం తీసేస్తాడు.
ఏమంటున్నాడండి? రాజుగారు నా ప్రాణం తీసేస్తాడండి. అయ్యా నువ్వు ఒక పని చేయి, 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. ఏమన్నాడండి? 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. 10 రోజుల్లో మా ముఖం క్షీణించిపోతే, మా ముఖం కళతప్పితే నువ్వు తినమన్నట్లుగానే రాజుగారు తినే ఆహారాన్ని మేము తింటాం. ఈ 10 రోజులు మమ్మల్ని పరీక్షించు అని పరీక్షలో నిలబడ్డారు. ఎందుకు పరీక్షలో నిలబడ్డారంటే పవిత్రత కోసం, పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం పరీక్షలో నిలబడిన వాడుగా ఉన్నాడు. నిలబడ్డారు. దానియేలుతో పాటుగా షడ్రకు, మిషకు, అబేద్నెగోలు పరీక్షలో నిలబడ్డారు. దీంట్లో మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, మన గ్రామంలో మనల్ని చూస్తున్నప్పుడు, మన సంఘములో మనల్ని చూస్తున్నప్పుడు, మన యొక్క కుటుంబంలో మనల్ని చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి పవిత్రులుగా మనం కనపడగలుగుతున్నామా? పరిశుద్ధత కొరకు పరీక్షలో నిలబడగలుగుతున్నామా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? ఈ రోజున దానియేలుని ఒట్టినే వర్ధిల్ల చేశాడా? చెప్పండి. నామకార్థంగా మందిరానికి వచ్చైతే, నామకార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఆయన వర్ధిల్ల చేశాడా? ఆయన జీవితంలో నటన జీవితం లేదో? ఏం లేదండి, నటన జీవితం లేదో. ఆయన జీవితంలో ఏముందయ్యా అంటే, దేవుడు దేన్ని కోరుకుంటాడో దానిని దానియేలు కోరుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడో తను కూడా భూమి మీద అలా ఉండాలి అనుకున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. అందుకే ఆయన కూడా ఏం కలిగి ఉండాలనుకున్నాడో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే దానియేలు ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా? దేవుని హృదయ ఆలోచనలు ఎరిగి ఆయన ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు? యవ్వన దశలో, 17 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? 17 సంవత్సరాల వయసు వద్దు, 50 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ కోరికలు ఎలా ఉన్నాయి? ఓ సంఘంలో ఉన్నావు, క్రీస్తు రక్తంతో కడగబడ్డావు, పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావు, కానీ నీ కోరికలు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దానియేలు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? యేసయ్యలాగా, ఎలాగా? యేసయ్యలాగా నేను భూమి మీద బ్రతకాలి అని ఆయన పరిశుద్ధతను కోరుకుని, పరిశుద్ధత కొరకు 10 రోజులు, ఎన్ని రోజులు? పరీక్షలో నిలబడ్డాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? లోకములో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను, ఆచారాల మధ్యన కాపురం చేస్తున్న నిన్ను, విగ్రహాల మధ్యన కాపురం చేస్తున్న నిన్ను ఎందుకు దేవుడు ప్రత్యేకించి నిన్ను పిలిచాడో తెలుసా? ఎందుకు పిలిచాడు? ఒకసారి చూడండి. పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అమ్మా అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఈ రోజున దేవుని యొక్క పిలుపేంటో నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క పిలుపేంటో గుర్తించాలి. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందినట్లుగా మనం గురి వద్దకు పరిగెత్తేవారుగా ఉండాలి. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? లోకంలో ఉన్న నిన్ను, ఒక పాపిగా ఉన్న నిన్ను, ఒక త్రాగుబోతుగా ఉన్న నిన్ను, ఒక వ్యభిచారిగా ఉన్న నిన్ను, ఒక లోక సంబంధిగా ఉన్న నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడండి? లోకానికి హాని చేసే నిన్ను, లోకాన్ని బాధ పెట్టే నిన్ను, తల్లిదండ్రులను బాధ పెట్టే నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు. ఎందుకు?
పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. మీరు అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలేదండి. కానీ మన జీవితాల్లో ఎలా నడుస్తున్నాం? పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? పిలుపుకు తగినట్లుగా మనం నడుస్తున్నామా? దేవుని సంఘములో ఉన్న మనం అసలు దేవుని యొక్క హృదయ ఆలోచనలు మనం ఎరిగి ప్రయాణం చేస్తున్నామా? నామకార్థంగా ఏదో మందిరానికి వెళ్తున్నాం, అందరితో పాటుగా హల్లెలూయా అంటున్నాం, అందరితో పాటుగా ముసుగేసుకొని చక్కగా కూర్చుంటున్నాం. దీనికి నిన్ను పిలవాలా దేవుడా? నువ్వు లోకంలో ఎలా కనపడాలో నువ్వు పిలిచాడో తెలుసా? ఆయనలాగా లోకానికి క్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరచాలని దేవుడు నిన్ను పిలిచాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఎలా భూమి మీద బ్రతికాడయ్యి అంటే పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆయనలో ఏ అపవిత్రత లేదు, ఏ దోషము లేదు, ఆయనలో ఎలాంటి కళంకము లేదు. పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధత కొరకు దానియేలు ఆకలి కొన్నాడు. ఏం కొన్నాడు? పరీక్షలో నిలబడ్డాడు. ఆయన హృదయ వేదన ఏంటో తెలుసా? నా దేవునిలాగా నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో నేను వచ్చింది బబులోను సామ్రాజ్యానికి, ఒక పొరుగు దేశానికి వచ్చాను. ఒక పరాయి రాజు పరిపాలనలో నేనున్నాను, అన్యరాజు పరిపాలనలో ఉన్నాను. అయినా నా దేవుని చిత్తాన్ని జరిగించాలనే ఒక దప్పిక, ఒక తృష్ణ, ఒక ఆకలి దానియేలు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? మన జీవితంలో ఉందా? ప్రార్థనకు వస్తానే ఉంటాం. అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైనటువంటి క్రియలు మనం చేసేవారుగా ఉంటాం. దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా, అపకీర్తి తెచ్చేవారుగా, దేవుడు దుఃఖపడినట్టుగా ఆయన్ని బాధ పెడతాం. మన ఇష్టం, స్వసిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాం. కానీ దానియేలు యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఆలోచించాడు. ఈ లోకంలో నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, ఆ పరిశుద్ధత కొరకు ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని పరీక్షల్లోనైనా నిలబడతాను అని ఒక తీర్మానం కలిగి ఉంటే, క్రీస్తులాగా నువ్వు ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వెక్కడున్నా కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడా? ఎక్కడున్నా, నువ్వు బానిసగా వెళ్ళినా, నువ్వు బానిసత్వంలో ఉన్నా, దేవుడు అక్కడి నుంచి లేవనెత్తి నిన్ను ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. బైబిల్లో మీరు చూడండి, పరిశుద్ధత కొరకు దైవ భయం కలిగిన యోసేపు మనకు కనపడతాడా? ఎవరండి? యోసేపు కూడా దైవ భయం కలిగి, గుండెల్లో దైవ భయం కలిగి తాను అపవిత్రపరుచుకోకూడదని పోతీఫరు భార్య దగ్గర నుంచి పారిపోయినటువంటి యోసేపుని ఒట్టిగా దేవుడు విడిచిపెట్టలా. ఐగుప్తు దేశంలోని ప్రధానమంత్రిగా చేశాడా. తన పరిశుద్ధతను, తన నీతిని దేవుడు చూశాడు. కొంతకాలం ఎక్కడికి పంపించాడో తెలుసా? ఆ పరిశుద్ధత కొరకు యోసేపు ఏం చేశాడో తెలుసా? జైలుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఖైదీ అయ్యాడు. జైలు అనుభవాలు అనుభవించాడు. నిందలు పడ్డాడు. నింద పడినా పర్లేదు కానీ అపవిత్రపరచుకోకూడదు. ఏం పరచుకోకూడదు? అపవిత్రపరచుకోకూడదని తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపును వర్ధిల్ల చేయలేదా? మాట్లాడరే. మరి మనల్ని ఎందుకు వర్ధిల్ల చేయట్లా? మనలో ఏం లేదో తెలుసా? పరిశుద్ధత లేదా? ఏం లేదు. నిజమే, కుటుంబాల్లో పరిశుద్ధత లేదు, తలంపుల్లో పరిశుద్ధత లేదు, క్రియలలో పరిశుద్ధత లేదు. ఈ రోజున దేవుని పిల్లలమే కానీ అసలు
పరిశుద్ధత అనేది మన జీవితంలో లేదు 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 లేదు. అందుకే మనం వర్ధిల్లట్లా. మనం వయసు మీరిపోయిన ముదిమి కాలం వస్తున్నా ఇంకా పాపపు తలంపులు పోలా, పాపపు చూపులు పోలా, పాపపు మాటలు పోలా. అరే యవ్వనులండి, యవ్వన కాలం ఎలాంటిదో తెలుసా? టీనేజ్ ఎలాంటిదో తెలుసా? వారి జీవితాల్లో యవ్వన కాలం అట ఎలాంటిదని బైబిల్ చెప్తుందో తెలుసా? ఇష్టం పుట్టించే కాలం అంట. ఏ కాలం? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం కలగ చేసే కాలం. యోసేపును చూసినా, దానియేలును చూసినా ఇష్టం పుట్టించే కాలంలో వారు దేవునిలాగా ఆలోచించారు, యేసయ్యలాగా ఆలోచించారు. ఈ లోకానికి మేము పరిశుద్ధులుగా కనపడాలి, పరిశుద్ధతను కనుపరచాలి, క్రీస్తు ప్రభువారిని మేము ప్రత్యక్షపరచాలి అని ఒక తీర్మానం తీసుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రభుత్వాలు ఎలాంటివైనా ప్రతికూలమైన పరిస్థితుల్లో వారిని వర్ధిల్ల చేసిన వారుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలంటే, నీ పిల్లలను వర్ధిల్ల చేయాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభువు ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవుని మందిరానికి వచ్చి ఏదోలాగా బ్రతుకుతున్నాను అంటే, నువ్వు బతుకుతుంది కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు పంది బ్రతుకుతుంది. దానికి నీకు వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటి? అది కడగబడిన తర్వాత, పంది కడగబడిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? పంది స్వభావం ఏంటి? బురదలోకి వెళ్ళటమే. నీది పంది స్వభావమా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, క్రీస్తు బిడ్డగా చేయబడ్డావు. నీలో అనుక్షణం ఉండవలసిన తలంపులు ఏంటో తెలుసా? నా ప్రభులాగా బ్రతకాలి, నా ప్రభులాగా నేను బ్రతకాలి, నేను అనేకులకు మాదిరిగా ఉండాలి, నేను అనేకులకు ఒక శుభసూచనగా ఉండాలి. ఇదిగో దేవునిని నేను ప్రత్యక్షపరచాలి. అన్ని జనుల మధ్యన ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు క్రీస్తులాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? క్రీస్తులాగా బ్రతకాలి. మరి నువ్వు బ్రతుకుతున్నావా? అవకాశాల కోసం ఎదురు చూస్తున్నావు. ఎందుకు అవకాశాలు? పాపం చేయటానికి. ఏం చేయటానికి? పాపం చేయటానికి అవకాశాలు ఎత్తుకుంటున్నావు. అరే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు క్రీస్తు రక్తంతో కొనబడిన బిడ్డవు, వెలపెట్టి ప్రభు నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువులాగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అన్ని జనుల మధ్యన ఒక దేదీప్యమానమైన దీపంలాగా నువ్వు ప్రకాశించాలి. నీ బ్రతుకు అలా ఉందా? ఈ రోజున నన్నైనా నిన్నైనా దేవుడు ఏం చూస్తున్నాడయ్యా అంటే పరిశుద్ధతను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? పరిశుద్ధత కలిగి మనం బ్రతకగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ఎక్కడున్నా కానీ, ఎలాంటి దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి దారిద్ర్యపు స్థితిలో ఉన్న, పెంట కుప్పల మీద ఉన్నా ఆయన లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన వాడు నా దేవుడా. కానీ మన జీవితాల్లో పరిశుద్ధత లేకయే, దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో లేక ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. దేవుని చిత్తాన్ని ఎవరు జరిగిస్తారా అని, దేవుని ఎవరు ప్రత్యక్షపరుస్తారా అని ప్రభు చూస్తున్నాడు. మనం ప్రత్యక్షపరచగలిగితే యేసయ్య మనల్ని కూడా ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? వర్ధిల్లా చేసేవాడుగా ఉంటాడు. ఇంకో మాట చెప్తా. దానియేలు నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటి అంటే,
చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేసెను. చాలండి. ఇక్కడ దానియేలు రాజైన నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి ఘనపరిచిన వాడుగా ఉన్నాడు, దేవుని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. ఏం పరిచాడు చెప్పాలి అందరూ. ఎలా మహిమపరుస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క మహిమ ప్రభావాలను కొనియాడేవాడుగా ఉన్నాడు. ఇదిగో పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన రాజ్యములను స్థిరపరిచేవాడు, ఆయన మహిమ ప్రభావం కలిగిన వ్యక్తి. ఆయనే భూమి మీద రాజ్యములను స్థిరపరచువాడు, ఆయనే మహిమనిచ్చేవాడు, ఆయనే ఘనతను ఇచ్చేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఇక్కడ దానియేలు నెబుకద్నెజరు రాజుతో చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు. కలగని కల భావాన్ని మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. ఏం కలగన్నాడో కూడా ఆయనకి తెల్లారపొద్దునే జ్ఞాపకం లేదు. కానీ ఆ కళ ఆయన జీవితంలో ఏం చేసిందో తెలుసా? కలవరాన్ని పుట్టించింది. ఏం పుట్టించిందండి? కలవరాన్ని పుట్టించింది. కల్దీయుల దేశంలో నెబుకద్నెజరు రాజు గారడీ విద్య కలిగిన వారిని, శకునగాండ్లను, మంత్రజ్ఞులందరినీ పిలిపించి, ఇదిగో నేను రాత్రి ఒక కలగన్నాను, ఆ కళను బట్టి నేను కలవరపడుతున్నాను, ఆ కళను భావాన్ని నాకు తెలియచేయండి, లేకపోతే మిమ్మల్ని పెంట కుప్ప మీద పడేస్తాను, సంహరించి పెంట కుప్ప మీద పడేస్తానని కల్దీయుల దేశంలో ఉన్న జ్ఞానులను, మంత్రజ్ఞులను, సోదిగాళ్ళని అందరినీ ఆయన పిలిపించి చెప్తే అందరూ అంటున్నారు, అయ్యా నువ్వు కళ చెప్తే కలభావాన్ని చెప్పగలుగుతాం, కానీ ఈ భూమి మీద ఉన్నవారు ఎవ్వరు కూడా నీ కళను కలభావాన్ని చెప్పేవారుగా లేరయ్యా, చెప్పలేరు అని రాజుతో వాదిస్తూ ఉంటే రాజుగారి కోపం వచ్చి, ఇదిగో మీరు రేపటికల్లా నా కళను కలభావాన్ని చెప్పకపోయారా, మీరందరూ పెంట కుప్ప మీద ఉంటారా. అప్పుడు దానియేలు షడ్రకు, మెషకు, అబేద్నెగోలను పిలిచి, ఇదిగో కల్దీయులతో పాటుగా మనం నశించిపోకూడదు, మర్మములను బయలుపరిచేవాడు ఒకడున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ యుగములో సజీవుడు, ఆయన మనకు ఆ మర్మములను బయలుపరుస్తాడు అని ఏం చేశాడో తెలుసా? మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి దానియేలు నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రేపే కాదు, కొంత సమయం మాకు ఇవ్వండి, నీ కళ భావాన్ని మేము చెప్తాం, దయచేసి కళ భావాన్ని మేము చెప్తాం, కళను చెప్తాం, కొంచెం గడివే ఉండని బ్రతిమలాడుకుని ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. మర్మములను బయలుపరచు దేవునికి ప్రార్థన చేస్తుంటే దానియేలుకి దేవుడు దర్శన రూపంలో ఆ కళభావాన్ని, కళను తెలియచేశాడు. రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చదవండి. ఇందాక మనం చదివిన వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. పై వచనం కూడా చదువుదామమ్మా. దానియేలు రాజసముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఏం చెప్పజాలరు? తెలియచెప్పజాలరు.
మరి ఈ రోజున నువ్వెవరిని పట్టుకుని ఎంటాడుతున్నావు? ఎవరిని పట్టుకుని ఎలాడుతున్నావు? క్రైస్తవుడివే జ్యోతిష్కం కావాలి, క్రైస్తవుడివే ఎవరు కావాలి? శకునగాండులు కావాలి, క్రైస్తవుడివే ఎవరు కావాలి? గారడి విద్య చేసేవాడు కావాలి. ఎవరు? జ్యోతిష్కులు కావాలండి. మనకి అంత సిద్ధాంతులు ఎవరండి? శకునగాండులు. ఇక్కడ దానియేలు ఒక మర్మాన్ని చెప్తున్నాడు నెబుకద్నెజర్ రాజుకి. వీరెవ్వరు మర్మములను రాజుగారికి తెలియచేయలేరు. ఈ రోజున నీ జీవితాన్ని గురించి, భవిష్యత్ కాలాన్ని గురించి ఎవ్వరు నీకు తెలియచేయరు. ఆమేన్. ఎవరు తెలియచేస్తారయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, పరలోకమందున్న దేవుడు ఒకడు ఉన్నాడు. మర్మములను తెలియచేయు దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడయ్యంటే తన ఆత్మను తన దాసులకిచ్చి ఆత్మ ద్వారా ఆయన చేయబోయే కార్యాలను తెలియచేస్తాడు. ఆమేన్. మనం ఏం చేస్తాం? దైవజనుల దగ్గర రాము. ఎవరి దగ్గరికి రాము? ఆత్మ పొందుకున్న దైవజనుల దగ్గరికి రాము. మనం ఏం చేస్తాం తెలుసా? శకునగాండ్లు, గాఢ విద్య మాంత్రికులు. ఎవరండి? నీ ఫ్యూచర్ తెలియచేసేది ఎవరో తెలుసా? నా ప్రభు ఒక్కడే. అది ఎలా అవుతుంది అంటే ఆత్మ ద్వారా మాత్రమే. దేవుని సంగతులు ఎలా తెలుస్తాయి అంటే దేవుని ఆత్మని ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే బయలుపరచబడతాయి. నెబుకద్నెజర్ రాజు యొక్క సన్నిధిలో చెప్తున్నాడు దానియేలు, నెబుకద్నెజర్ రాజా, ఇదిగో పరలోకమందు ఒక దేవుడున్నాడు, మర్మములను బయలుపరిచేవాడు. ఆయన ఎలాంటోడో తెలుసా? ఇదిగో జరగబోయే సంగతులను బయలుపరిచేవాడు. ఆయనే రాజ్యములను స్థిరపరచువాడు. ఆయన ఎలాంటి వాడయ్యంటే ప్రపంచాన్ని ఏలుచున్నవాడు. ఆయన మహత్కరమైన మాట చేత ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన సకలమును చేయగలిగిన దేవుడని రాజు దగ్గర, ఎవరి దగ్గర? రాజు దగ్గర దేవుణ్ణి కొనియాడుతున్నాడండి. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి కొనియాడుతున్నాడు. మరి మన జీవితాల్లో దేవుణ్ణి మనం గణపరుస్తున్నామా? అన్ని జనుల మధ్యన మనం గణపరచగలుగుతున్నామా? అధికారులు ఎదుట మనం గణపరచగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చి పరలోకపు తండ్రిని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. ఆయన తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమని చెప్పాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఏమి నేర్పించాడు అమ్మా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము, నీ రాజ్యమే రావాలి. ఏ రాజ్యం? ఎవరో నేర్పిస్తున్నారు ఈ ప్రార్థన? ఎవరు నేర్పిస్తున్నారు? యేసయ్య ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పుతున్న ప్రార్థన ఏంటంటే, మీరు ప్రతి విషయంలో పరలోకపు తండ్రి మీద ఆధారపడాలి. పరలోకపు తండ్రి మీద ఆధారపడాలి. యేసయ్య పలుమార్లు చెప్పాడు, నేను ఒంటరిగా రాలేదు, నన్ను తండ్రి పంపిస్తేనే నేను వచ్చాను. నేను ఒట్టిగా మాట్లాడట్లేదు. పరలోకపు తండ్రి ఏది మాట్లాడమంటే అదే నేను మాట్లాడుతున్నా. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే నేను దిగి వచ్చిన వాడుగా ఉన్నాను. ఏమన్నాడు? తండ్రికే మహిమ తెస్తున్నాడు. ఆయన చేసే అద్భుతంలో, ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఎవరికి మహిమ తెస్తున్నాడు అంటే
యేసయ్య పరలోకపు తండ్రికి. ఎవరికి? మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి అంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం మనం ఏం చేయాలో తెలుసా? పరలోకపు తండ్రిని మహిమపరచాలి. మన దేవునికి మహిమ తెచ్చేటట్లుగా మనం మాట్లాడేవారుగా ఉండాలి. మన బ్రతుకు ఆయనకు మహిమ తేవాలి. మనం చేస్తున్న ప్రార్థన వలన ఆయనకు మహిమ రావాలి. మనం చేస్తున్న క్రియలను బట్టి ఆయన మహిమ రావాలి. మనం మాట్లాడే మాటలను బట్టి దేవునికి మహిమ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తొలగించండి అని చెప్పిన తర్వాత ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? నా పరలోకపు తండ్రి, నీవు నన్ను నా ప్రార్థన నీవు అంగీకరిస్తున్నావని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అని పరలోకపు తండ్రి మీద ఆధారపడ్డాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేతిలో తీసుకుని పరలోకపు తండ్రికి స్తుతి చెల్లించిన వాడగా ఉన్నాడు. ఏం చెల్లించాడు? నీవే నన్ను ఈ లోకానికి పంపించేవాని, నీ ద్వారానే నేను వచ్చానని ఇక్కడ బయలుపరిచయ్యా అని లాజరు సమాధి దగ్గర మాట్లాడితే ప్రతి క్షణం యేసయ్య ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఎలా ఉందో తెలుసా? పరలోకపు తండ్రికి మహిమ తెచ్చేదిగా ఉంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభు ఏం కోరుకుంటాడో తెలుసా? అన్యజనుల మధ్యన తనను మహిమపరచాలి, తనను ఘనపరచాలి, తన నామానికి ఘనత రావాలి. అన్ని జనులతో కలిసిపోయినప్పుడు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనులతో మనం కలిసిపోకూడదు. ఏం చేయకూడదు? కలిసిపోకూడదు. ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ దేవుని మహిమను నువ్వు ప్రకటించాలి. నా దేవుడు ఎలాంటివాడో తెలుసా? నా దేవుడు ఎలాంటివాడు? మర్మములను బయలుపరచువాడు. ఎలాంటి దేవుడు? మర్మములను బయలుపరచువాడండి. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదండి. ఆయన ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. ఎవరి ద్వారా? పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఏమంటాడో తెలుసా? నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన చేసే అద్భుతమైన, ఆయన ప్రకటించేటువంటి సువార్త అయినా, ఆయన కడుతున్నటువంటి సంఘములైనా ఎవరి ద్వారా ఆయన కడుతున్నాడయ్య అంటే నన్ను బలపరచువాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన క్రెడిట్ను ఆయన పొందుకోవాలని చూడలేదండి. పౌలు గారు ఎవరి యొక్క క్రెడిట్ను కోరుకుంటున్నాడో తెలుసా? ఏ పని చేసినా నా దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి, ఆయన కృప నన్ను బలపరిచింది కాబట్టి, ఆయన కృపయే ఇదిగో ఇంతగా ప్రయాసపడటానికి కృప చూపించింది. ఆమేన్. ఆయన అంటాడు, ఇంతగా ప్రయాసపడటానికి కృపయే కారణం. ఏమంటాడు? కృపయే కారణం. నువ్వు చెప్పగలుగుతావా? నేను కారు తోలటానికి, నేను బైక్ తోలటానికి, నేను ఉద్యోగం చేయటానికి, వ్యాపారం చేయటానికి కృపయే నాకు సహాయం చేసింది. ఏం సహాయం చేసింది అంటావా? నేను కాబట్టి తోలేను, నా శక్తితో నా బలంతో తోలుతున్నాను. మన శక్తి మన బలం కాదు. ఓ ప్రసంగం చేసేటప్పుడు కృపయే సహాయం చేస్తుంది, ఆత్మ సహాయం చేస్తుంది, మన వల్ల కాదు. మనం పాట పాడేటప్పుడు దేవుని కృప సహాయం చేయకపోతే నువ్వు పాట పాడతావా? కూతంత కపం అడ్డొచ్చిందనుకో, కొంచెం కపం అడ్డొస్తే ఏం చేస్తావు? పాట పాడేటప్పుడు చక్కటి స్వరమల్లా పోయి గాడిద స్వరం అయిపోతుంది. ఏ స్వరం చెప్పండి? నిజమా కాదా? నిజమా కాదా? దేవుని సహాయం వల్లనే మనం పాట పాడగలుగుతున్నాం. దేవుని సహాయం వల్లనే చక్కగా వాయిద్యాలు వాయించగలుగుతున్నాం. అవునా? దేవుడు నీకు చెడ్డ ఆలోచన ఇచ్చాడు అనుకో, వాళ్ళు పాడేది ఒక పాట ఒక తాళంలో పాడుతూ ఉంటారు, నువ్వు ఒక తాళాన్ని వాయిస్తూ ఉంటావు. వాళ్ళు 2/4లో పాడితే నువ్వు 6/8లో కొడతావు, 6/8 కొడతావు.
వాళ్ళు స్పీడ్గా పాడుతున్నారు అనుకో అని, అవునా? పాట కూడా వాయిద్యాలు వాయిస్తున్నామంటే ఆ యొక్క నైపుణ్యత, ఆ సామర్థ్యత ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, అయ్యా మర్మములను బయలుపరిచే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన ఇదిగో ఘనతను, మహిమను, ప్రభావాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆయనే రాజ్యములను స్థిరపరచువాడనే రాజుగారి ఎదుట దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా ఉంటాడు. మనమైతే అమ్మా మీ అధికారి దగ్గర చెప్తావా, మీ అడ్నర్స్ దగ్గర చెప్తావా, మా దేవుడు ఎలాంటి వాడు, మా దేవుడు ఏదైనా చెప్పమ్మా, చెప్పగలుగుతామా? అమ్మ వాళ్ళ అన్యులండి అసలే, ఏమనుకుంటారోనండి అంటాం, అవునా? ఇక్కడ నెబుకద్నెజరు రాజు క్రైస్తవుడేం కాదు, అన్యజనుడే. అన్యజనుడి దగ్గర చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోకమందున్న ఒక దేవుడు ఉన్నాడు, మర్మములను బయలుపరిచే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. మరి నువ్వు మహిమపరుస్తున్నావా? భూమి మీద ఆయన నామానికి మహిమ తేవాలి. దమయంతమ్మా చెప్తున్నావా, వింటున్నావా? టిఫిన్ వేసేటప్పుడు యేసయ్యని నమ్ముకమ్మా, యేసయ్యని నమ్ముకుంటే దేవుడు సమృద్ధిగా నీకు ఆహారాన్ని ఇస్తాడు, రోజు టిఫిన్ తినడానికి సహాయం చేస్తాడు అని యేసయ్యని గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? యేసయ్యని గురించి చెప్పాలి, ఆయన ఔన్నత్యాన్ని గురించి చెప్పాలి, ఆయన మహిమను గురించి, ఆయన కీర్తిని గురించి కొనియాడేవాడుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా మహిమని తెస్తున్నాడు నా బిడ్డ. క్రెడిట్ తను తీసుకుంటులా, కాబట్టి నేను వర్ధిల్ల చేయాలి. ఏం చేయాలి? వర్ధిల్ల చేయాలి. ఇప్పుడు నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? పాట పాడితే నాకు మహిమ వస్తుంది, పరిచర్య చేస్తే నాకు మహిమ వస్తుంది, ఇదిగో నేను ఒక పాట రాతే నాకు మహిమ వస్తుందని మనం ఈ స్వఘనతను కోరుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అట్టడికి మనల్ని ఏం చేస్తాడు? అణిచేసేవాడుగా ఉంటాడు. ముళ్ళ కంచె అతడు. ఏ కంచె చెప్పండి? చాలామంది జీవితాల్లో ముళ్ళ కంచె పడతా ఉంటుంది. ఏ కంచె? అయ్యా ఈ కంచెలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. ఎందుకు? నీళ్ళు ఏం చూసాడో తెలుసా? స్వఘనతను చూశాడు. దేని చూశాడు? స్వఘనతను చూశాడు. అందుకని ఒక మండ తీసి నీ మీద వేసాడు. ఏంటి చెప్పండి? ముళ్ళ మండ. అదేం మండో తెలుసా? ఏ ముళ్ళు? ఇవి బలురక్కసి ముళ్ళు. ఏ ముళ్ళు? బలురక్కసి ముళ్ళు. ఆ ముళ్ళు కంప నీ మీదే అట్లా వేసాడు. నువ్వేం చేస్తున్నావు? అణిగిపోతున్నావు. ఫలింపు లేదు, నిష్ఫలమైంది. అయ్యో క్రైస్తవుడే, ఏంట్రా ఫలింపు లేదు? ఈ క్రైస్తవుడే కానీ స్వఘనతను చూసుకునేవాడా, స్వమహిమను చూసుకునేవాడు. ఏది చేసినా క్రెడిట్ వస్తుందా రాదా? అలాంటి వాడిని ఆ స్థానంలోంచి దేవుడు తీసేస్తాడు. ఏం చేస్తాడు? దానియేలు మాత్రం బబులోను సామ్రాజ్యంలో దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. అవును, దేవునికి మహిమ వచ్చేంతగా భూమి మీద మనం ఫలించాలి. మనం ఫలించాలి. దేవునికి మహిమ రావాలి. ఎవరికి? దేవునికి మహిమ రావాలి. మహిమ వచ్చేంతగా ఫలించాలి. ఎలాగా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడుగా, మీరు బహుగా ఫలించటం వలన పరలోకముందున్న నా తండ్రికి మహిమ వస్తుంది. ఏమవుతుంది? ఏం చేయాలట మీరు? రత్నక్క ఏం చేయాలి? బహుగా ఫలించాలి. ఫలాలు లేని నిష్ఫలమైన వ్యక్తిగా మనం ఉండకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతగా ఫలిస్తామో అంతగా మన పరలోకపు తండ్రికి మహిమ వస్తుంది. ఆ మహిమ రావటం వలన నిన్నేం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను కూడా మహిమపరిచేవాడుగా ఉంటాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా.
దేవుడు దానియేలుని ఊరికే వర్ధిల్ల చేయలా, రాజుల ఎదుట దేవుని మహిమను కొనియాడాడు, దేవునికి ఘనత తెచ్చాడు, దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి ఆ మహిమను గురించి మాట్లాడాడు. దేవుడు అనుకున్నాడు, రాజుని ఎదుటి గనపరుస్తున్నాడే, నా బిడ్డ బానిసగా వస్తే ఏమిటి, ఇన్ని వర్ధిల్ల చేయాలి. ఏం చేయాలి? వర్ధిల్ల చేయాలి, వర్ధిల్ల చేయాలి. దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడా? వర్ధిల్ల చేస్తున్నాడా? రాజులు మారుతూ వచ్చారా? రాజులు మారుతూ వచ్చారా? అయినా పరిస్థితులు మారినా దానియేలు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాడా? నీ జీవితంలో పరిస్థితులు మారినా, ప్రభుత్వాలు మారినా, ఇదిగో నీ చుట్టూ ఉన్నవారు నీ మీద పగ పెట్టుకుంటూ ఉన్న దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేయటం మానడం. ఆమేన్ చెప్పండి. నీ యొక్క శత్రువులకు అసూయ కలిగి అంతగా నిన్ను వర్ధిల్ల చేయనుగాక, వర్ధిల్ల చేయనుగాక. దానియేలులో ప్రభు ఏం చూశాడో తెలుసా? దేవుని మహిమపరిచే శ్రేష్టమైన గుణాన్ని చూశాడు. ఒకటి, పరిశుద్ధతను చూశాడు. క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకపు తండ్రిని ఎలా మహిమపరిచాడో ఆ రీతిగా దానియేలు కూడా దేవుని మహిమపరచడం వలన దేవుడు వర్ధిల్ల చేశాడు. ఇంకో మాట చెప్పనా? వింటారా? విన్నా వినకపోయినా చెప్తా. ఒక తీర్మానం చేసుకున్నా. ఇంకొక మాట చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మరి రాత్రంతా మనం దేవునితో గడపాలి. ఆమేన్. మరి దేవుని యొక్క శ్రేష్టతను గురించి మనం తెలుసుకోవాలి. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయనుగాక, ఇప్పుడే ప్రారంభించనుగాక. ఊహ కందని కార్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ కార్యం? ఊహ కందని కార్యం. ఈ రోజున నీ జీవితంలో దేవుడు నూతన కార్యాన్ని ఆరంభించాడు. ఆ కార్యం ఏంటో తెలుసా? అన్య జనుల మధ్యన నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు, నీ అన్నదమ్ముల మధ్యన వర్ధిల్ల చేస్తున్నాడు. ఇదిగో నీ గ్రామంలో నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు, సంఘములో నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. వర్ధిల్ల చేసేటువంటి కార్యాన్ని ప్రారంభించాడు. ఈ రాత్రి ఒక మహిమ కార్యం నీ జీవితంలో జరగబోతుంది. ఈ రాత్రి నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ ధన్యత చాలామంది కోల్పోయారు. నిజమే, చాలామంది కోల్పోయారు. దేవుడు వర్ధిల్ల చేయటానికి పని పూనుకున్నప్పుడు, ప్రారంభించినప్పుడు దాంట్లో కొంతమంది లేరు. వాళ్ళ బ్యాడ్ లక్. మనం ఏం చేయలేం. కానీ నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. అయితే నువ్వు ఇంకొక కార్యం చేయాలి. అదేంటో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రాజ్యములో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఏంటో తెలుసా? రాజ్యములో ఉన్న వారందరూ ఒక నెల రోజుల పాటు వారి సమస్యలైనా, వారి యొక్క బాధలైనా, వారికి వచ్చిన ఇబ్బందులైనా రాజుగారికే చెప్పాలంట. ఎవరికి? రాజుగారికే చెప్పాలి. ఇక ఎవరికి చెప్పకూడదు, ప్రార్థనలు చేయకూడదు, యాచనలు చేయకూడదు అని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు. శాసనాన్ని తీసుకుని వస్తే ఆ శాసనం గురించి ఎవరన్నారు? దానియేలు విన్నాడు. ఎవరన్నారు? దానియేలు విన్నాడు.
దానియేలు ఉన్నాడు, తెలుసుకున్నాడు. ఇదిగో రాజుగారు, దర్యావేషు రాజు, పారసిక రాజు, ఇదిగో ఈ ప్రభుత్వం ద్వారా ఒక శాసనాన్ని విడుదల చేశాడు, ఇది రాజ్యంలో అమలుపరుస్తున్నాడు అని దాని గురించి విని ఇంటికి వెళ్ళిపోయి యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తీశాడట. ఎడదట్టు యెరూషలేము తట్టు కిటికీలు తీసి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించేవాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తున్నాడు? శాసనం ఎలా ఉంది? ప్రార్థన చేశారా సింహాల బోనులో వేయబడతారు. ఏంటండి? ప్రార్థన చేశారా సింహాల బోనులో వేయబడతారు. దేవునికి చెప్పుకున్నారా సింహాల బోనులో వేయబడతారు. ఇప్పుడు పరిస్థితులు ఎలాంటివి? ప్రతికూలమైన పరిస్థితులు. ఏ పరిస్థితులు చెప్పండి? అనుకూలమైన పరిస్థితులు కాదు. ప్రార్థన చేసుకోవటానికి అనుకూలత లేదు. దేవునితో మాట్లాడటానికి, దేవునితో విన్నవించుకోవటానికి, దేవుని సన్నిధిని అనుభవించటానికి అనుకూలమైనటువంటి సమయం కాదు అది. అనుకూలమైనటువంటి దినాలు కాదు అవి, ప్రతికూలమైన దినాలు. ఏ దినాలు? కానీ దానియేలు మాత్రం ఇంటికి వచ్చి ప్రతికూలమైన పరిస్థితులు, శాసనం వచ్చిందని, రాజుగారి శాసనం వచ్చిందని తెలుసుకొని కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రాణానికి తెగించి. దేనికి తెగించి చెప్పండి? ప్రాణానికి తెగించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అతను ప్రార్థన ఎలా చేస్తున్నాడట చూడండి. మళ్ళీ ఆ వచనమే, దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. కాదమ్మా, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటికి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆయన అనుదినం ఏం చేస్తాడు? అక్కడ ఏమని రాయబడి ఉందండి? అనుదినము, యథాప్రకారము, అనుదినము, ముమ్మారు. రోజుకి ఎన్నిసార్లు? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు చెప్పాలి. తినేటప్పుడు ఎన్నిసార్లు తింటున్నావు? మాట్లాడరా? 3 సార్లు అయితే తింటున్నావు, కానీ 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇక్కడ దానియేలు అనుదినము చేసే పని ఏంటో తెలుసా? అనుదినము, యథాప్రకారము, అనుదినము మోకాళ్ళుండి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట. ఏ పరిస్థితుల్లో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనానుకూలమైనటువంటి ప్రభుత్వంలో ప్రాణానికి తెగించి. ఏం తెగించి? ఆయన మేడగదికి, అక్కడ రాయబడిన మాట ఏంటి? పై గదికి వెళ్ళాడట. ఏ గదికి చెప్పండి? పై గదికి వెళ్తే కిటికీ తెరిచి ప్రార్థన చేసుకుంటుంటే ఆ పై గది దగ్గరికి వచ్చి కిటికీలో నుంచి చూస్తున్నారు వీళ్ళు. ఎవరండి? తోటి సహచరులు, తనతో ఉద్యోగం చేసేవారు. కిటికీలో నుంచి చూసి ఇది కన్ఫామ్, నిజంగా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కన్ఫామ్ అని రూఢీపరుచుకుని రాజుగారికి చెప్పారు. వెళ్ళి ఏం చెప్పారు? ఈ రోజున ప్రాణానికి తెగించి ప్రార్థన చేస్తున్నాడు. అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రార్థన మానలేదండి. ఏం మనలా? మన పరలోకపు తండ్రి యేసయ్య కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనుదినము దేవునితో, పరలోకపు తండ్రితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేవాడట. ప్రతిరోజు పగలు పరిచర్య చేసి సువార్తను ప్రకటించి ప్రతి రాత్రి ఆయన తండ్రితో సంభాషించేవాడట. ఒలీవ కొండకు వెళ్ళిపోయి, ఆయనకి ఇల్లు లేదుగా, ఏ ఇంటిలో ఉండేవాడు కాదు. కొండకు వెళ్ళిపోయి, అరణ్యానికి వెళ్ళిపోయి, ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? మరి మనం అనుదినం ప్రార్థన చేస్తామా?
చుట్టాలు వస్తే ప్రార్థన చేస్తావా? నీ అక్క వచ్చిందంటే ప్రార్థన చేస్తావా? రాత్రంతా గుసగుసమని గుసగుసలు ఆడిపోతావు, కానీ ప్రార్థన చేస్తావా? అక్క ఇది ప్రార్థన టైం అక్క, మొకరించి ప్రార్థన చేసుకుందాం 1 గంట అని మొకరింపు చేస్తావా? అక్క బావ ఎట్టున్నాడే, బావ ఆ పని చేస్తానన్నాడు, చేసాడా? ఆ పిన్ ఎట్టుంది? ఊరోళ్ళందరి గురించి అడుగుతూ ఉంటావు నువ్వు, ఊరోళ్ళందరి గురించి అడుగుతావు, నీ దేవుని గురించి నువ్వు ప్రకటిస్తావా? అక్క మనం ప్రార్థన చేద్దాం, మోకరించు, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, దేవుని మహిమను మనం అనుభవిద్దాం, దేవుని ప్రసన్నతను మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, కుటుంబం అంతా ప్రార్థన చేసుకుందామని ఎప్పుడన్నా నువ్వు మోకరింప చేతవా? సొల్లు కౌరులు చెప్పమంటే, సోది చెప్పమంటే రాత్రంతా చెప్తావు. ఇప్పుడు మాత్రం ఏంటి? నిద్రను జయించాలి. ఆమె చెప్పండి. యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నప్పుడే ఒక మాట చెప్తా మీకు. చూడండి, లోకాశుభవార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువు. లోకాశుభవార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటుకు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేత అంత దూరం వెళ్ళి మోకాళ్ళు ఏం చేశాడట? అయ్యా ఏం చేశాడు? మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఈయన ఇక్కడ రాయబడిన మాట 40వ వచనంలో ఏమని రాయబడినో తెలుసా? ఆ చోటు చేరిన తరువాత కాదు, 39వ వచనం, తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. వాడుక చొప్పున ప్రార్థన చేయటానికి ఒలీవ కొండకు వెళ్ళేవాడు. ఆ రాత్రి తన శిష్యులతో ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమని చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమని చెప్పాడు? చెప్పండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది ప్రభు చెప్పిన పని, మనకు అప్పగించిన పని. ఒకటి స్వార్థ చేయటం, రెండవది ప్రార్థన చేయటం. ఏం చేయటం? ప్రార్థన చేయటం. ప్రార్థన చేసే పని మనం తీసుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మెలుకు ఉండాలి. ఏముండాలి? ఇక్కడ ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పి, ఆయన కూడా దూరంగా రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరానికి వెళ్ళి ఆయన కూడా సాగిలిపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్నప్పుడు రక్త బిందువులు అయ్యాను. అమ్మా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం చెమట పడుతుందా? ఒక కన్నీటి బొట్టును కార్చగలుగుతున్నామా? కుదురుగా వినాయకుడిలా కూర్చుంటున్నాం. ఎట్లాగా చెప్పండి. ఆ బొమ్మను చూసారా మీరు కూడా ఎప్పుడైనా? అదేం చేస్తుందండి? ఒక పీట మీద కూర్చుని అవునా కదా?
మీ భంగిమలు అలాగే ఉన్నాయి, ప్రార్థన భంగిమలు. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? సాగిలపడి, ఎలాగా? దేవుని సన్నిధిలో మోకరించి సాగిలపడి, ఇక్కడ చూడండి, ఆయన దుఃఖంతో మహారోధంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 46 వచనం, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రభు మనతో కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? శోధనలో ప్రవేశించకుండినట్లు. ఈ గ్రామంలో శోధన ఉంది, ఏముంది? ఆ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నిద్రపోయే వాళ్ళగా ఉండకూడదా? కొంతమంది ఎందుకు రాలా? నిద్రపోవటానికి. దేవుని కంటే సుఖానుభవం. ఏ అనుభవం? మరి ఇప్పుడు నిద్రపోయేవాడికి ఏమవుతుంది? ప్రభు చెప్పాడు, నేను చెప్పలా. శోధన ఏమవుతుంది? నిద్రపోయారా? వీళ్ళు నిద్రపోయారా? యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఆయన చెమట బిందులు రక్తం వలె ఒలివల తోటలో ఆయన ఒలికిస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? గుర్రపెట్టి నిద్రపోతున్నారు. ఏం పోతున్నారు? 2 సార్లు లేపాడు. ఎన్నిసార్లు లేపాడు? 2 సార్లు లేపాడు. అయ్యా నిద్రపోమాకండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలా. ఆ రాత్రి రాణు వారు వచ్చారు. నడవండి, ఇక మనం ప్రార్థన ముగించుకుని మనం వెళ్ళవలసిన సమయం వచ్చింది అని ఆయన ప్రార్థన ముగించుకుని బయలుదేరి వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? రాణు వారు వచ్చారు, యేసయ్యను బంధించారు. ఎవరికారు వాళ్ళే పారిపోయారు. ఏమైపోయారు? పారిపోయారండి, పారిపోయారు. పేతురు గారు ఏం చేశారో తెలుసా? ఆ రాత్రి యేసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన వాడుగా ఉన్నాడు, అబద్ధమాడిన వాడుగా ఉన్నాడు, శోధనలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? శోధనలో పడిపోయాడు. ఎందుకు శోధనలో పడిపోయాడు? ప్రభు ప్రార్థన చేయమన్నప్పుడు చేయలా. ప్రార్థన చేయమన్నప్పుడు చేయలా. శోధనలో పడిపోయాడు. విచిత్రం ఏంటో తెలుసా? మిమ్మల్ని మనుషులు పట్టి చాలరులుగా చేస్తాను అంటే యేసయ్య మృతి పొంది పునరుద్ధానుడైన తర్వాత కూడా పేతురు గారు ఏం చేశాడో తెలుసా? మరలా విడిచిపెట్టిన వలను పట్టుకుని సముద్రంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్తా ఏమన్నాడు తెలుసా? నేను చేపలు పట్టుకుంటాకి వెళ్తానా, మీ సంగతి ఏంటి? అమ్మా మీ సంగతి ఏంటి? అన్నా మేము కూడా వచ్చేస్తామన్నా. అందరూ ఆయనతో పాటుగా కొందరు శిష్యులు మరలా ఆ యొక్క విడిచిపెట్టిన వలలు పట్టుకుని ధోని ఎక్కి మరలా విడిచిపెట్టినటువంటి ఆ చేపలు పట్టేటువంటి పని చేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు శోధనలో పడిపోయినప్పుడు నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు విడిచిపెట్టినటువంటి లోకం వైపు, నువ్వు విడిచిపెట్టినటువంటి ఆచారాల వైపు, నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ పాపం వైపు నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో, ప్రభు కొరకు దేన్నైతే విడిచిపెట్టావో మరలా వాటిని నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? విడిచిపెట్టిన వాటిని శోధనలో పడిపోతాం. ప్రభు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నామా? రోజున అందరూ గ్రామం అంతా భయపడిపోతున్నారు కదా, మరణ భయం. నువ్వేం చేయాలి? నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మరణాన్ని సైతం జీవంగా మార్చగలిగిన వాడు, పునరుద్ధానుడైన దేవుడు, మరణమును నశింపచేసి అక్షయతను జీవమును వెలుగులోనికి తెచ్చేవాడు నా దేవుడు అని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా నా గ్రామం చుట్టూ నీ కంచెవి, కాపుదల ఉంచి, భద్రత దయచే, క్షేమాన్ని దయచేయని నీవు మెలకువగలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను శోధన నుంచి తప్పిస్తాడు.
తప్పిస్తాడు. మరి నువ్వు చేతనవా? దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో ప్రాణానికి తెగించి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి వర్దలట్లా. అర్థమవుతుందా? ప్రతికూలమైన సమయంలో హృదయ వేదంతో ఉన్నప్పుడు కూడా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఒలీవల కొండ మీద తండ్రికి విజ్ఞాపన చేయటానికి ప్రార్థన చేస్తున్నాడు. తన చెమట రక్త బిందువులుగా మారిపోయి ఒలీవల కొండ మీద తన రక్తము స్రవిస్తూ ఉంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, పరలోకపు తండ్రికి. అప్పుడు పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి బలపరిచిందట. ఏం చేసింది? బలపరిచింది. ఇప్పుడు దానియేలు చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతికూలమైన ప్రాణానికి తెగించి, రాజుగారికి తెలిస్తే సింహాల బోనులో వేస్తాడని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తెగింపును దేవుడు చూశాడు. దీన్ని చూశాడు. చెప్పండి, నీలో తెగింపు ఉండాలి. ఉందా? భర్త మీద తిరగబడటానికి తెగింపు ఉంది, పాపం చేయటానికి తెగింపు ఉంది, గ్రామంలో ఇతరమైన కార్యాలు సృష్టించటానికి తెగింపు ఉంది, దేవునికి విరోధమైన కార్యాలు చేయటానికి నీలో తెగింపు ఉంది. కానీ దేవుని కొరకు తెగించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఉందా? ప్రార్థన అనగానే భారం ఎత్తుకున్నట్టుగా, మోయలేని భారం. ఏ భారం? అమ్మో, రోజు అలవర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఒకరోజు 5 నిమిషాలు మోకరించామనుకో, రెండో రోజు 15 నిమిషాలు నిలబడు, మోకరిస్తాం. తర్వాత 15 నిమిషాలు మోకరించామనుకో, తర్వాత రోజు 20 నిమిషాలు మోకరించగలుగుతావు. అలా నువ్వు అభ్యాసం చేస్తే గంటలు గంటలు మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు గంట కూడా మోకరించలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీకు అసలు దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుడు చెప్పే పని చేసే మనసు నీకు లేదు. దానియేలండి, ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? చెప్పండి. ఆ దినాల్లో దైవశాఖ కూడా ఉన్నాడా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఎక్కడ? ఒక యాజకుడు లేడు. ఎవ్వరు లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి దినము దేవుని వాడుక చొప్పున దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తెగింపును చూసిన దేవుడు దానియేలుని ఆ దర్యావేషు రాజ్యములు వర్ధిల్ల చేశాడు. ఏం చేశాడు? ప్రతికూలతలో. ఎప్పుడు? నిన్నెందుకు వర్ధిల్ల చేయడు? నీ పరిస్థితులు ఎలాంటివైనా, గడ్డు పరిస్థితులైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా, శ్రమల మధ్యలో ఉన్నా, నీ జీవితం పళ్ళు రకాసి చెట్ల మధ్యన ఉన్నా కూడా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున ఎలాగైతే ప్రార్థన చేశాడో, పరలోకపు తండ్రికి ప్రతిదినము ఎలాగైతే పరలోకపు తండ్రిని కలుసుకున్నవాడో, అలాగే నీవు కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో నీవు కలుసుకోగలిగితే నా దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఒక మాట మీకు చెప్తా, క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు వారితో మనకి సంబంధం లేకపోతే మనం ఎలా ఫలిస్తాం? మనం ఎలా వర్ధిల్లుతాం? క్రైస్తవులమే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళమే ప్రార్థన చేయం. ప్రార్థన పాటలు పాడమంటే ఓ సూపర్, ఎన్ని పాటలైనా పాడతావు, అలసిపోకుండా పాటలు పాడతావు, 2 గంటలైనా పాటలు పాడతావు. ప్రార్థన చేస్తావా? ప్రసంగం చెప్పమంటే దంచి చెప్తావు. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసినప్పుడే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒక
కనుక ఆయన అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరంట? తీగ ద్రాక్షావళిలో ఉంటేనే అది ఫలిస్తుంది. ద్రాక్షావళిలో లేకపోతే, తీగ ద్రాక్షావళిలో నుండి వేరు చేయబడింది. తీగ ఏమవుతుంది? నీ జీవితం ఎందుకు ఎండిపోతుందో తెలుసా? ఎందుకు అణగర్చబడుతున్నదో తెలుసా? వర్ధిల్లవలసిన నీవు అంతకంతకు ఎందుకు దిగజారిపోతున్నావు? ఆర్థికంగా దిగజారిపోయావు, ఆత్మీయంగా దిగజారిపోయావు, ఆరోగ్యపరంగా దిగజారిపోయావు, కుటుంబ పరంగా దిగజారిపోతున్నావు. ఎందుకు దిగజారిపోతున్నావు? దేవునితో అంటుకట్టబడిన అనుభవం లేదు, దేవుని కలుసుకున్న అనుభవం లేదు. ఇప్పుడైనా దండం పెట్టి చెప్తున్నా, మీరు ఆయనతో సత్సంబంధం కలిగి ఉందరుగాక.